పరిస్థితుల్లో కూడా బాక్సైట్ వద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా చాలామంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడేందుకైతే మొత్తం వీళ్ళందరూ కూడా నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ మాకు వద్దు, మాకు ప్రశాంతమైన జీవనం కావాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా చాలామంది కూడా చేరుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు వాళ్ళ గొంతు వినిపించేందుకు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. చాలామంది కూడా ఇంకా మాట్లాడేందుకైతే చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది ఉన్నారు కదా సార్, ఏమంటారు మీరేమంటారు? సారు, నా పేరు మల్లేశ్వరరావు, హోమ్ అండ్ రైట్స్ స్టేట్ కోఆర్డినేటర్ గారిని. మరి ఈ యొక్క బాక్సైట్ తవ్వకాల గురించి మరి అందరూ కూడా మరి ప్రభుత్వమును అది మార్చుకోవాలని అందరూ కూడా గుణపాఠం చెప్తూ ఉన్నారు. ఈ అడవి సంపద గురించి చాలామంది మరి రైతులు, గిరిజనులు తిండి ఆహారం లేనప్పుడు కూడా మరి ఆ అడవిలో ఉన్న తేంగలు తీసుకొచ్చి తిని అదే ఆహారంగా ఉపయోగించి ఆ రీతిలో జీవనోపాధి కొనసాగించుకున్నారండి. ఈరోజు అటువంటి ఒక గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులన్నీ కూడా చూడకుండా మరి ఒక కూటమి ప్రభుత్వము మరి ఎందుకో ఈ యొక్క ప్రజల గురించి ఒక మానవత్వము కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఒక పేద ప్రజలు అని అసలు ఆ నీరుతోనే బ్రతుకుతున్నారు, అడవిలో ఒక సంపదను బ్రతుకుతున్నారు, అడవి ఆకులు అడ్డాకులు అడ్డ పిక్కెలు తింటూ జీవిస్తున్నటువంటి ఈ యొక్క ఆ ప్రజల గురించి కూడా కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఆలోచించట్లేదని మేము విన్నవించుకుంటున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క దినాల్లో నీరు ఆగిపోతే మరి పంటలు ఉండవు, మరి అడవిలో ఉన్నటువంటి సంపద ఉండవు, మరి ఒక మా బ్రతుకులు పరిస్థితులు అంతా కూడా మటుమయమైపోతుందని మేము తెలియజేస్తున్నాము సార్. ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక గలిసి ఒక నీరు తాగుదామంటే ఒక గలిసి గంజి తాగాలని కూడా లేని సమయాల్లో అడవిలో వెళ్తే ఒక తేంగలు తవ్వుకొని వచ్చి అవ్వించి ఉడకబెట్టి కడుపు నింపి పిల్లల నుండి పోషణ కొనసాగిస్తున్నటువంటి సమయాన్ని కూడా ఈ గిరిజన ప్రజల గురించి కనీసం మానవత్వం లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉందండి. మేమైతే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి ప్రజలు ఉన్నారనేది కూడా నిజంగా మీ ఒక టీవీ 9 ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం, ప్రైమ్ 9 నుంచి మేము తెలియపరుచుకుంటున్నాము. కనీసం కూటమి ప్రభుత్వము ఈ యొక్క పరిస్థితిని ఒక విధానాలని మార్చుకోవాలనేది మేము తెలియజేస్తున్నాము. అలా మార్చుకోకపోతే ఉద్యమం చేయవలసినటువంటి ఆ విధానాల్లో ఈ యొక్క ప్రజలు మా యొక్క గిరిజన ప్రజలందరూ కూడా మేము రోడ్డు మీద ఎక్కి ఒక ఉద్యమం చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము ప్రాణాలు పోయిన సరే ఈ యొక్క బాక్సైట్ తవ్వకాల గురించి మేము ప్రాణాలు విడిచిన పర్వాలేదానికి ఉద్యమం చేసి మా పోరాటం చేస్తామని ఈ బాక్సైట్ విషయం మాత్రం ప్రాణాలు తెగిస్తున్నాము సార్. తప్పకుండా ప్రైమ్ 9 మీకు అండగా నిలబడుతుంది. ప్రైమ్ 9 సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, అందరికి కూడా అండగా నిలబడుతుంది. మీరు ఇప్పుడు చూశారు, వీళ్ళందరూ అభిప్రాయాలు చూశారు కదా, మరి ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు చింతపల్లి వేదిక మీదుగా విచ్చేసినటువంటి గిరిజన సమూహం అంతా కూడా చూసే ఉన్నాం. ఈరోజు మీడియా ముందు ప్రత్యేకంగా నేను నా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్సైట్ జోలికి వస్తే కనుక మా అడవి తల్లి ఆరాధ్య దైవాన్ని వెలికి తీస్తే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక తీసుకుంటేనే తప్ప మా గిరిజనుల మీద ఉన్నటువంటి వాళ్ళ మంచి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క ఆలోచన వెనక తీసుకోవాలి. వెనక తీసుకోకపోతే కనుక ప్రతి ఇంట్లో ఈ యొక్క చింతపల్లిలో ప్రతి ఒక్క ఇంట్లో అల్లూరి సీతారామరాజులు పుడతారు. మరి ఉద్యమ విస్తృతము కొనసాగిస్తాము. మేమేంటో మా ఆదివాసుల మనోభావాలేంటో తెలుసుకోకుండా మా యొక్క మనోభావాల్ని గాయపరిచే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వెనక తీసుకోవాలి. మరియు ఈరోజు మరి భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని ఈరోజుతో మొదలు పెడుతున్నాం. ఈ బాక్సైట్ జోలికి వస్తే కనుక తప్పకుండా మరి తరిమి కొట్టడానికైనా వెనకాడము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో విల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో బాణం ఉంటుంది. చంపడానికైనా సావడానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. డూ ఆర్ డై. ఆ రోజు స్వతంత్రం కోసం ఏ రకమైతే ఈ ప్రాంతంలో మరి స్వతంత్ర సమరోజులు ఎంతైతే పోరాటం చేస్తారో అట్టి మాదిరిగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి కంకణము కట్టుకొని ఉద్యమాలు ముందుకు వస్తామని మరి ఈ యొక్క మీడియా ముందు తెలపరుస్తున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారు, మొత్తం కూడా అందరూ కూడా సేవ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా రోడ్లు వేస్తున్నారు, ఇవి వేస్తున్నారు. మరి ఆయన దృష్టికి తీసుకెళ్తారా?
తప్పకుండా ఈరోజు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి మా ప్రాంతానికి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మా యొక్క చిన్న మనవి, మా మీద ఏ మాత్రము ప్రేమ ఉన్నా అభిమానం ఉన్న గిరిజనుల మీద మీ అభిమానం ఉన్న మా మనోభావాలను దెబ్బతీయకుండా మా ఏకాభిప్రాయాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి రూలింగ్లో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి మండల పరిషత్ అవనివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, సర్వసభలలో కూడా తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఇట్లానే వచ్చి మీకు అనేకమైనటువంటి వనరులు తీసుకొస్తే మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే మాఫీగా మారినటువంటి మైనింగ్ మాఫీలు అనేక పార్టీలు ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చారు. చాలా మాటలు చెప్తారు, కలుపులు మాటలు చెప్తారు. ప్రతి ఒక్కరిని గిరిజనులు మోసం చేయడమే తప్ప గిరిజనులకు ఏ రోజు న్యాయం జరగలేదు. ఉదాహరణకు మనకు సీలర్లో తీసుకున్నటువంటి పవర్ ప్రాజెక్టులో ఉదాహరణ తీసుకున్నట్లయితే అక్కడ గిరిజనులకు మీకు వాటా చెల్లుతుంది అన్నారు. ఏ ఉద్యోగానికి గిరిజనుడు ఉన్నాడు? అక్కడ ఏ ఒక్క ఉద్యోగి కూడా గిరిజనుడు లేరు. ఇక్కడ ఏ మైనింగ్ వాసులు వచ్చినా కూడా మా యువతకు ఉపాధి కల్పిస్తాం అంటారే తప్ప ఎవరికి ఉపాధి కలగకుండా ఎవరైతే మైదాన వాసులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఉపాధి కల్పిస్తారని మాకు తెలుసు. మాకు కడుపును కొట్టొద్దు, మా గిరిజన మనోభావాలని దెబ్బతీయొద్దు. మా ఆదివాసుల హక్కు మాకు బాక్సైడ్ని మాత్రం తీసేస్తే మా గుండెకాయ తీసినట్టే. కాబట్టి మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, ఏ మాత్రం అభిమానం ఉన్నా గిరిజనుల జోలికి వస్తే, బాక్సైడ్ జోలికి వస్తే, మా అడవి తల్లి జోలికి వస్తే తరిమి కొడతాం. మేము ఏకమై మీ యొక్క పార్టీలు కాదు, మీ పదవులు కాదు, మాకు కావాల్సింది మా హక్కులు, మా చట్టాలు కాపాడవలసింది. కాబట్టి మా హక్కులను కాపాడవలసినటువంటి ప్రభుత్వాలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక తరిమి కొట్టడం ముమ్మటికి మరి బాల్యం నుంచి యూనివర్సిటీ దశ వరకు కూడా ఉద్యమాన్ని విజృంభం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంది కూడా మిగిలిపోయారు, వాళ్ళ అభిప్రాయాలు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మీరేమంటారు? మొట్టమొదటిసారి ఎందుకంటే మాకు బాక్సైట్ వద్దు, అడవి తల్లి ముద్దనేటువంటి నినాదంతో మా ఆదివాసులందరూ కూడా ఒక నినాదంతో ఉన్నాం. ఎందుకంటే మేము అడవిలో పుట్టాం, అడవిలో పెరిగాం. మా తాత ముత్తాతలందరూ కూడా అడవి నుండే కన్ను మూసిరే కనుక మేము అడవి తల్లి నుండి మాకు దూరం చేయవద్దనేసి మేము, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ వీరికంతా మేము హెచ్చరిస్తున్నాం. మాకు ఏమాత్రమైనా సరే మాకు బాక్సైట్ జోలికి వస్తే మేము ఖబర్దార్ అనేది మేము మూడే నినాదాలతో ఉన్నామండి సార్. అందుకబట్టి మేము అక్కడ బతకాలంటే సాములు చేస్తున్నాం, సోజ్ చేస్తున్నాం, చిక్కులు చేస్తున్నాం. అలాగే అడవిలో ఉన్నటువంటి సీగాయ, చింతపండు, అలాగే కరక్కాయ, అలాగే ఈత బొడ్డంగులు రకరకాలైన సంపదలు ఉన్నాయి సార్. అక్కడ నుండి మా పిల్లల్ని మోసారం చేసుకుంటూ మా అడవి సంపద ఆధారపడి మేము బతుకుతున్నాం. అక్కడ ఉన్న ప్రకృతి తేనె, ప్రతిది కూడా పిప్పలు అనేటువంటి అన్ని ఔషధాలు ఉన్నాయి. కాబట్టి అలాగే నొప్పి పుడితే, కొంచెం పుంటు పుడితే అక్కడ అడవిలో ఉన్నటువంటి ఔషధం తెచ్చి తాగితే తగ్గుతుంది సార్. అడవి తల్లిని మాకు దూరం చేస్తే మేము తప్పకుండా మేము మా సంకున్నటువంటి సంప్రదాయ ఐదులతో మేము విల్లంబులతో కూడా మేము ఈరోజు ఈ జనాలు కదండి, ఇది ప్రారంభం మాత్రమే. రేపు అయితే ఇంకా 100% ఎక్కువ వేలాది మందితో మేము కదిలి వచ్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముందు మేము చెప్తున్నాం. ఇప్పటికే వందలాది మంది వచ్చారు, వందల మంది చూస్తున్నాం మనం. వాళ్ళ నినాదం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బాక్సైడ్ మరింత ఉద్యమం కూడా ఉధృతం చేస్తాం. మీరేమంటారు? సార్ నా పేరు రామకృష్ణ, మరి బల్పం పంచేది కోరికొండ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతాపల్లి మండలం అండి. మేము ఈ బ్యాక్ సైడ్లో విషయంలో ఇంత జనాలతోని పాటు మేము సిద్ధాంతరంగా మేము వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. 2024 కూడా ఇదే పోరాటాలు చేసుకొని బ్యాక్ సైడ్లో మైనంలో టాటి చేసిన విషయంలో కూడా మేము అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ రద్దు చేసేమాన్ని సందర్భంగా కూడా మళ్ళీ రద్దు చేశారు కానీ అని మేము పడుకున్న లగటి వాళ్ళని మళ్ళీ లేపవలసింది వస్తుంది. ఈరోజు ఉద్యమంలోనికి మళ్ళీ ప్రజలు మరి రావట్లేదు, దానికోసం మమ్మల్ని రెచ్చగొట్టి మరి బ్యాక్ సైడ్ దూసుకు రావాల్సింది వస్తున్నది. ఈరోజు ఖచ్చితంగా మేము బ్యాక్ సైడ్ జూలికి వస్తే మేము ఖబర్దారైన ముందుకు ఈ రోజులు రాగలుగుతున్నాము. అలాగే కోరికొండ ప్రాంతంలో అయితే మొట్టమొదటి బ్యాక్ సైడ్ ప్రాంతంలో అదే మొట్టమొదటి బ్యాక్ సైడ్, అలాగే మరి సాపర పాలెంపుది, అలాగే మన ఇది ఇంతర పక్కన ఆ బ్యాక్ సైడ్లో ఎన్నో బ్యాక్ సైడ్లు కూడా కోసంలో కూడా తయారు. అలాగే రంపుల్లో కూడా గొడవ జరుగుతుంది, అలాగే రంపచోడలో గొడవ జరుగుతుందండి. దేనికైనా ఈ తక్కువ మంది కానీ ఇక్కడ నోసులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు చాలాగా కొన్ని వేల
లక్షల మందితో పాటు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఉన్న అన్ని వస్తువులు గతాన్ని పట్టుక మా కడుపులో మేము చేరుకున్నామండి. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని సందర్భంలో మా బాక్ సైడ్లు తవ్వేస్తే మేము ఇక్కడ కూర్చుని నిలబడిన చోట కూడా లేని పరిస్థితి పచ్చన మమ్మల్ని ఎదుర్కొంటున్నది కనుక మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే చెప్పి మీ మీడియా ముందు తెలియపరిచి సెలవు తీసుకున్నాం. ఎస్, మొత్తం కూడా అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నారు. సార్ మీరేమంటారు? నా పేరు టి ఆనంద్ పాల్ అండి. మరి జీకే వీధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా 11 మండలాలు ఇక్కడ బాక్సైడ్ తవ్వకాలు నినాదాలు తీసుకుంటున్నారని మాకు ఇక్కడ తెలిసింది. గనుక ఈ 11 మండలాల్లో కాఫీ తోట, మిరియాలు ఇలాగా కొండలు తవ్వడానికి నినాదాలు ఇస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు అంతా కూడా ఈ బాక్సైడ్ ఈ అవకాశాలు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి జాబులు రావాలంటే జియోని నంబర్ 3ని తీసివేయడం బట్టి, ఈ యొక్క జియో 3ని రద్దు చేయడం బట్టి మా గిరిజన ప్రాంతంలో మాకు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. మేము యొక్క గిరిజన ప్రాంతంలో అడిగి తినే పరిస్థితి అయిపోయారు. అందరూ కూడా ఈ బాక్సైడ్ మీద మరి ఒక నాయకులు కావచ్చు, కేంద్రంలో మరి నాయకులు కావచ్చు, కానీ రాష్ట్రంలో నాయకులు కావచ్చు, అందరు కూడా ఈ బాక్సైడ్ కన్నువేసి ఇది విధానం చేస్తున్నారు. కనుక అల్లూరు సీతారామరాజు గారు కానీ బాక్సైడ్ డిమాండ్ చేస్తున్నాం. అందుకని బాక్సైడ్ తవ్వకాలు చేస్తే మేము ఖబర్దార్ తెలియపరుస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇదే ప్రాంతంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు ఇదే ప్రాంతం, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చింతపల్లి ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఆయన ఎంతో ఉద్యమాలు చేశారు, గిరిజన కోసం పోరాటం చేశారు. ఈ బాక్సైట్ కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కనుక తవ్వితే, ప్రభుత్వాలు తవ్వితే మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాను కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా కనబడుతుంది. మనం చూడొచ్చు చాలా భారీ ఎత్తున, ఒక్కసారి చూడొచ్చు ఎంత ఎత్తున వచ్చారో. మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చారు. మొత్తం కూడా వీళ్ళందరూ ఒక్కసారి చూడవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున తరలొచ్చి వీళ్ళందరూ కూడా అవసరమైతే మరో సీతారామరాజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది.